హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సంక్రాంతికి వస్తున్న మూవీ కోసం మాట్లాడుకుందాం. అలాగే దాంతోపాటు సంక్రాంతికి 3 మూవీస్ రిలీజ్ అయినాయి కదా. సో మూడిట్లో ఏది బెటర్ అంటే ఏది సంక్రాంతి విన్నరు ఆ విషయం కోసం మాట్లాడదాం. సో మూవీ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న నోటు, కొత్తగా ఛానల్ చూసే వాళ్ళ కోసం, ఇది మూవీ మీద నా రివ్యూ కాదు. సో ప్రతి ఒక్కటి రివ్యూ ఇచ్చేవాడే అన్న కామెంట్ ఖచ్చితంగా కింద ఉంటుంది. సో నా రివ్యూ కాదు, నాకు అంత సీన్ లేదు, నేను ఒప్పుకుంటాను. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఒపీనియన్స్ని ఇక్కడ మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో మూవీ గురించి చెప్పుకోవాలంటే, మీరు వెంకీమావ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో, అనిల్ రావుపూడి గారి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో, ఈ టీజర్స్ ట్రైలర్స్ చూసి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది మీకు ఖచ్చితంగా మూవీ చూస్తున్నప్పుడు అది మీకు డెలివర్ అవుతుంది. సో ఆ కైండ్ ఆఫ్ అవుట్పుట్ ఉంది. సో మూవీ ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఎక్కడ ల్యాగ్ ఉండదు, ఎక్కడ బోర్ ఉండదు. ఫస్ట్ హాఫ్ కంపారిటివ్లీ సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్గా ఉంటుంది. సో మరీ ఓవర్ ద టాప్ కామెడీ ఉండదు, అంటే మీరు సీట్ల నుంచి పడిపోయి అసలు నవ్వి కింద పడిపోయే ఆ రేంజ్ ఉండదు. కానీ బట్ మీరైతే ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు, ఖచ్చితంగా అవుతారు. నేను చూసిన థియేటర్లో నాతో పాటు చూసిన చాలా మంది ఆడియన్స్, ముఖ్యంగా నా పక్కన ఆయన అయితే మాత్రం కొంచెం గట్టిగానే నవ్వాడు. మిగతా వాళ్ళందరూ కూడా చాలా వరకు ఎంజాయ్ చేశారు. అన్లైక్ ద అదర్ మూవీస్ ఆఫ్ అనిల్ రావుపూడి గారు, అంటే కొన్ని పాత ఓల్డ్ మూవీస్, ప్రీవియస్ మూవీస్ అలా చూసుకుంటే ఇందులో మిస్ అయ్యేది ఏంటంటే క్రింజ్. అదొక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో క్రింజ్ కామెడీ అన్నది ఏది ఉండదు, చాలా క్లీన్ నీట్ కామెడీనే ఉంటుంది మ్యాక్స్ టు మ్యాక్స్. వెంకీమామ అసలు అదరగొట్టాడు చెప్పాలంటే. సో మొత్తం మూవీని తన 2 చేతులతో క్యారీ చేశాడు అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్. ఎందుకంటే లాస్ట్ ఒక 20 మినిట్స్ కూడా అదరగొడతాడు మావ. సో మామూలుగా ఉంటుంది, ఇచ్చి పడేస్తాడు. వెంకీమావ తర్వాత హీరోయిన్స్ ఆబ్వియస్గా అందరికి అనిపించేది ఏంటంటే, అరే మావ కొంచెం ఓల్డ్ అయ్యాడు కదా నల్లమనమాట. సో హీరోయిన్స్ పక్కన సెట్ అవుతారా లేదా అంటే, అలా హీరోయిన్స్కి ఏమైనా అంటే ఇప్పుడు అన్ని మూవీస్లో హీరోయిన్స్ జస్ట్ పాటల కోసం వాటి కోసం డమ్మీగా ఉంటారు కదా, అలా కాదు. సో అవుట్ అంటే ఫుల్ లెంత్ వాళ్ళు వెంకీమావతో పాటు సినిమాలో మొత్తం ముగ్గురు నీట్గా కనిపిస్తారు అన్నమాట. 2 హీరోయిన్లు బాగానే సెట్ అయ్యారు. వాళ్ళు కొంచెం యంగ్గా, ఈయన కొంచెం ఓల్డ్గా అలాగే ఉండదు. సో పర్ఫెక్ట్గానే సెట్ అయ్యారు అనిపించింది. గోదావరి గట్టు మీద రామచిలక పాట మాత్రం బాగా వచ్చింది. సో అన్ని సంవత్సరాల తర్వాత ఆయన పాడాడు రమణ గోగుల. సో బాగా వచ్చింది పాట. పాటలన్నింటిలోకి అది స్టాండ్ అవుట్ అయ్యే పాటే. సో వెంకీమావ హీరోయిన్స్ కాకుండా ఇంకొక క్యారెక్టర్, బుల్రెడ్డి క్యారెక్టర్, అది బాగా హైలైట్ అవుతుంది. సో ఆ పిల్లోడు కూడా బాగా చేశాడు అనమాట, ఇచ్చి పడేశాడు. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. జాలరెడ్డి క్యారెక్టర్ ఎంతమంది ఎంజాయ్ చేస్తారు తెలియదు, కానీ బుల్రెడ్డి క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. పిల్లోడు అని చెప్పాడు డైలాగ్ చెప్తారు ఇంకేమాతో. సో ఇద్దరు బాగుంటుంది. సో వాళ్ళ కెమిస్ట్రీ కానీ ఏది కానీ. సో పిల్లోడు మాత్రం ఇచ్చి పడేశాడు. సో కామెడీ ఉంటుంది. సో ఎక్స్పెక్టేషన్స్ మరీ ఇప్పుడు ఆబ్వియస్గా హిట్ టాక్ వస్తుంది కాబట్టి మీరు సూపర్ డూపర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. సో మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మూవీ బాగానే ఉంటుంది అని అనుకుని వెళ్తే మాత్రం మీరు కొంచెం సాటిస్ఫై అయితే అవుతారు. సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఓవరాల్గా కొంచెం బాగానే ఉంటాయి. సో సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని చెప్పాను, కానీ అగైన్ యావరేజ్ టు హిట్ ఆ కేటగిరీలో ఉంటుంది అనమాట. సో సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్తో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ వెంకీమావ మూవీ. సంక్రాంతికి వస్తున్నాము అది మీరు అది పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే మేజర్గా క్రింజ్ లేదు కాబట్టి మీకు అది ఒక బెస్ట్ చాయిస్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అలాంటి విషయాలు మాట్లాడుకుంటారు కాబట్టి పెద్ద అంత హై క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూసే ఉండవు, మామూలుగా నార్మల్గానే ఉంటుంది, లో బడ్జెట్గానే కనిపిస్తూ ఉంటుంది అనమాట. బట్ ఎనీవే అవన్నీ మనకి ఎందుకు, మన వెళ్ళి సినిమా కూర్చొని సినిమా చూసామా బాగుందా అనుకునే వాళ్ళకి బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఇదనమాట మూవీ కోసం. ఇప్పుడు సంక్రాంతి విన్నర్ ఎవరు వీళ్ళు ముగ్గురులో అంటే, మీరు యాక్షన్ మూవీ ఇష్టపడతారు, మీకు హైప్ కావాలి, ఎలివేషన్స్ కావాలి, కొంచెం అటు ఇటుగా ఉన్నా అంటే లాజిక్ కొంచెం మిస్ అయినా అలా అయినా పర్లేదు అనుకుంటే మాత్రం మీకు బెస్ట్ చాయిస్ మాత్రం బాలకృష్ణ గారి మూవీ అనమాట. సో మీరు దానికి వెళ్ళిపోవచ్చు, డాకు మహారాజు. సెకండ్ హాఫ్ డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. నేను ఇప్పటికీ దానికి స్టాండ్ అవుట్ అయి ఉంటా. నా ప్రీవియస్ రివ్యూ దాంట్లో కొంతమంది అగ్రీ చేయలేదు, కానీ బట్ స్టిల్ ఫస్ట్ హాఫ్ బాగా హైలో ఉంటుంది కాబట్టి సెకండ్ హాఫ్ కొంచెం డల్గా అనిపిస్తుంది. సో ఆ ఒక్క హాఫ్ కోసమైనా సరే ఆ సినిమా చూడొచ్చు, నా ఒపీనియన్ ప్రకారం థియేటర్కి వెళ్ళి చూడొచ్చు అనమాట. సో అది కొంచెం ఆ ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు వర్త్, మన పైసా వసూలు అన్నట్టే ఉంటుంది. ఆ రేంజ్ ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందాక చెప్పాను కదా, ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలని. ఇది ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుని వెళ్ళినా కూడా మీరు ఫస్ట్ హాఫ్ మీరు సాటిస్ఫై అయ్యి ఫీల్ అవుతారు. ఫ్యామిలీతో కలిసి చూడాలి, కొంచెం నీట్గా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలి, నవ్వుకోవాలి మేము పండగ రోజు అనుకుంటే మాత్రం మీకు బెస్ట్ ఆప్షను సంక్రాంతికి వస్తున్నాం వెంకీమావ మూవీ. సో ఈ 2 కూడా బెస్ట్ ఆప్షన్సే. సో గేమ్ చేంజర్ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే, అందరూ బాలేదు అనేపాటికి ఏం బాలేదు అని చెప్పి అలా థియేటర్కి వెళ్ళి చూసేవారికి గేమ్ చేంజర్ కూడా నచ్చుతుంది. అదేంది బాలేదు అన్నారు కదా, బాగానే ఉంది కదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ టాక్ అలా వచ్చింది కాబట్టి మన ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ డౌన్ అయిపోతాయి కాబట్టి అది ఎఫెక్ట్ అవుతుంది ఆబ్వియస్లీ. సో బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సంక్రాంతి విన్నర్ ఎవరంటే మాత్రం కొద్దిగా ఒక 1%, 2% లేదా 10% సంక్రాంతికి వస్తున్న మూవీ అని అనిపిస్తుంది. ఎందుకంటే 2 హాఫ్లు కూడా బాగానే ఉంటాయి. అన్లైక్ బాలయ్య డాకు మహారాజ్ మూవీ ఫస్ట్ హాఫ్ సూపర్ నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ ఉంటుంది, సెకండ్ హాఫ్ బిలో యావరేజ్గా అనిపిస్తుంది. బట్ ఇదేంటంటే 2 కొంచెం యావరేజ్గా బ్యాలెన్స్డ్గా ఉంటాయి, మన ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం కాబట్టి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఒక 10% సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతి విన్నర్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత డాకు మహారాజ్. కలెక్షన్స్ అన్ని ఆబ్వియస్గా బాలయ్య బాబుకి కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, కానీ సెకండ్ డాకు మహారాజ్, థర్డ్ గేమ్ చేంజర్ అనమాట. సో ఈ 3 మూవీస్లో నా చాయిస్లు అయితే మాత్రం
సో మీరు మూవీ చూడండి. థియేటర్కి వెళ్ళి చూడొచ్చు అండి, థియేటర్కి వెళ్ళి ఆబ్వియస్లీ చూడొచ్చు. సినిమా థియేటర్కి వెళ్ళి చూసి అంత వర్తే. సో వెళ్ళి చూడండి థియేటర్లో, సంక్రాంతిని ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీతో. 3 మూవీస్ కంప్లీట్ అయిపోయినాయి. సో చూసి మీకు ఏది నచ్చింది అన్నది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.